నా పేరు వాసంతి. మా అమ్మమ్మ గారి ఊరొచ్చి మిర్యాలగూడ. అమ్మమ్మ వాళ్ళది రైస్ బిజినెస్ తాతయ్య చేసుకుంటుండే. మాకు ఇద్దరు మామయ్యలు ఉండే. పెద్ద మామయ్యది రైస్ మిల్ అనమాట. అక్కడ ఇంకా హాలిడేస్ వచ్చాయంటే అమ్మమ్మ గారింటికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళి అందరితో ఆడుకోవాలా అన్నట్లు ఉంటూ ఉండేది మాకు. హాలిడేస్ రాగానే నేను మా చెల్లి ఇద్దరం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము. అక్కడ ఇంక అందరం కలిసి మంచిగా అసలు ఇండోర్ గేమ్స్ బాగా ఆడుకునే వాళ్ళము. క్యారమ్సే కానీ, చెస్ కానీ, పచ్చీసు, అష్టచెమ్మ, అట్లా అన్ని గేమ్స్ ఆడుకునే వాళ్ళము. కచ్చకాయలు, ఇంకా అవన్నీ ఇంకా కొన్ని గేమ్స్ అయితే రానివి ఏమన్నా ఉంటే మా అత్తయ్యలు, మా మామయ్య, మా అమ్మమ్మ వాళ్ళు చూపిస్తూ ఉండేవాళ్ళు. అవన్నీ కూడా ఆడుకునేవాళ్ళం. అందరం కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళము. అందరం కలిసి మా తాతయ్య షాపు పెద్ద బజార్ అని ఉంటుంది, అక్కడ రైస్ షాపు అనమాట. తాతయ్య వారు చిన్న మామయ్య ఉండేవాళ్ళు. సాయంకాలం సరదాగా అందరం కలిసి షాప్ దగ్గరికి వెళ్ళేవాళ్ళము. మా తాతయ్య అందరికీ తలా 2 రూపీస్, 1 రూపీ చేతిలో పెట్టేసి పంపించేవాడు. వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని వచ్చి దారిలో ఏదో మాకు ఇష్టం ఉన్నాయి మేము కొనుక్కొని తీసుకొని ఇంటికి వచ్చేవాళ్ళము. అట్లా సరదాగా అమ్మమ్మ సాయంత్రం అయ్యింది అంటే మాకు వరిపిండితో రొట్టెలు, బియ్యం పిండితో రొట్టెలు చేసేవాళ్ళు. దానికి మామిడికాయ కారం మొత్తం రొట్టెకి స్ప్రెడ్ చేసుకొని అవి తీసుకొని పైకి వెళ్ళి పైన కూర్చొని తినేవాళ్ళం మేము. ఆకాశాన్ని ఎంజాయ్ చేస్తూ, చుక్కలను చూసుకుంటూ, చందమామని చూస్తూ, చందమామ నన్నే చూస్తుంది అని చెప్పడము, నిన్ను చూస్తుంది అని చెప్పడము, అలా మేమందరం సరదాగా ఆడుకుంటూ చేస్తూ ఉండేవాళ్ళము. అందరం ఇండోర్ గేమ్స్ మాత్రం చాలా ఆడేది మేము. క్యారమ్స్ కానివ్వండి, అష్టచెమ్మ, పచ్చీసు, అలాంటివి కొన్ని కుట్లు నేర్పించింది అమ్మమ్మ. ఎలా కుట్టుకోవాలి అంటే ఉక్సుల కానించి, కాజాల కానించి, శారీస్ మీద డిజైన్స్ కానించి అన్నీ తను చూపించేది మాకు, ఎలా చేయాలి ఏంటి అనేది. అంటే అమ్మమ్మది ఒకటి ఉంటుండే, మీరు చేస్తారా చెయ్యరా తర్వాత సంగతి, కానీ వచ్చి నేర్చుకొని వదిలేయండి అని చెప్తూ ఉండేది మా అమ్మమ్మ. అదే మా అమ్మ కూడా మాకు అలాగే చెప్పేది. అవన్నీ అట్లా మేము నేర్చుకోవడము, అవసరం ఉంటే యూజ్ చేస్తాం, లేకపోతే లేదు. అట్లా అన్నీ నేర్పించారనమాట. చెంకీలు ఎట్లా కుట్టుకోవాలి, అల్లికలు ఎలా అల్లుకోవాలి, బుట్టలు అల్లేవాళ్ళు ప్లాస్టిక్ వైర్తో, ఆ బుట్టలు ఎలా అల్లాలి అవన్నీ నేర్పించారు మా అమ్మమ్మ. అమ్మమ్మ చాలా అన్నీ చిన్న చిన్న వస్తువులు, ఇత్తడి వస్తువులలో అప్పుడు వంటలు చేసేవాళ్ళు. సర్వలు పెట్టి మట్టి పొయ్యిలు కూడా ఆ ఈవినింగ్ కాగానే వాళ్ళ వంట అంతా సాయంత్రం వంట చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఆ మట్టి పొయ్యిలను మొత్తం మంచిగా జాజు పెట్టి అలికి ముగ్గులు వేసుకొని పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు వరిపట్టుతోటి పొయ్యి కొట్టేది మా అమ్మమ్మ. మాకు సరదా అన్నమాట. దాంట్లో వరిపట్టును తీసి ఆ పొయ్యిల మధ్యలో పోసేవాళ్ళము. తను పొయ్యికి పెట్టేది, ఒక కర్ర పెట్టేసి చుట్టూ పొట్టు పోసి ఆ పొట్టుని బాగా ఇలా గట్టిగా కొట్టి దాన్ని మెల్లిగా కదలకుండా తీసేవాళ్ళు. అవన్నీ ఏంటి అంటే ఒక ఎంజాయ్మెంట్, అదేంటో తెలియదు మనకు. కాబట్టి వాళ్ళు చేసినప్పుడు ఇది మేం చేస్తాం అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మాకు ఇవ్వండి అమ్మమ్మ మేం చేస్తామని చెప్పి తీసుకొని అట్లా ఎంజాయ్ బాగా చేసాము. ఎవరికైనా హాలిడేస్ వస్తే ఎప్పుడెప్పుడు అమ్మమ్మ గారింటికి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు అక్కడ ఎంజాయ్మెంట్ చేయాలి, అమ్మమ్మ చేసి పెట్టే వంటలు తినాలి, అలా చాలా హ్యాపీనెస్ ఉండేది. వాసవి గారు మీరు ఈ కాంటెస్ట్ పెట్టి మమ్మల్ని అందరినీ మళ్ళీ చిన్నపిల్లల్ని చేసేసారు. మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి.